నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు. పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను. మాటలు జోక్గా ఉన్న మ్యాటర్ మాత్రం చాలా సీరియస్. ఇండియాలో మిడిల్ క్లాస్ పర్సన్స్ జీవితం అష్టవంకరలు తిరుగుతూ అష్ట కష్టాలు పడుతుంది, ఇది నిజం. వీళ్ళు సంపాదించేది వాళ్ళ కోసమా లేదా సొసైటీని ఉద్ధరించడానికా అని తెలియటం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? అప్పర్ క్లాస్ వాళ్ళ కంపెనీస్లో చాలని జీతం కోసం కూలి పని చేయటం. ఆ వచ్చిన జీతంలో సగం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి లోయర్ క్లాస్ వాళ్ళకి ఫ్రీ బీస్ని వెళ్ళేలా చూడటం. జీవితాంతం ఇదే పని. ఇప్పుడు కొంతమంది దేశభక్తులు వచ్చి అరే ఇండియాలో ఓన్లీ 2% కదా ట్యాక్స్ కట్టేది, ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ట్యాక్స్లు కట్టేస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేస్తావు ఏంటి అని అంటారు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్యాక్స్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివన్నీ డైరెక్ట్ ట్యాక్స్లు అనమాట. అఫ్ కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 1% 2% కడతారు, అది వాస్తవే. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటాయి, చాలా రకాల ట్యాక్స్లు. మనం కొనే ప్రతి వస్తువు మీద, తీసుకునే ప్రతి సర్వీస్ మీద మనం ట్యాక్స్ కడతాం. సో దీన్ని బట్టి ఏంటంటే ఇండియాలో అడుక్కు తినేవాడు కూడా ఏమన్నా కొనుక్కుంటున్నా, ఏమన్నా సర్వీస్ యూజ్ చేస్తున్నా కూడా వాడు ట్యాక్స్ కట్టినట్టే, ఎందుకంటే దాని మీద ట్యాక్స్ ఉండేది కాబట్టి. సో విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్కరు ట్యాక్స్లు కడతారు. అది డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది అనవసరం. ట్యాక్స్ మాత్రం కంపల్సరీ కడతారు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది వచ్చి 2% కదా 1% కదా మీరు ఎందుకు అరుస్తున్నారు అది ఇది అంటారు. సో వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ అన్నిటిని పొందుదామంటే అంత పూర్ కాదు, గవర్నమెంట్నే ఇన్ఫ్లుయెన్స్ చేసి ట్యాక్స్ ఎగ్గొడదామంటే అంత రిచ్ కూడా కాదు. ఈసారి ఏ దేవుడు కళ్ళలోకి వచ్చి ఏం చెప్పాడో తెలియదు కానీ ఈ 2025 బడ్జెట్లో 12 lakhs వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ అని ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గితే మిడిల్ క్లాస్ పీపుల్ కష్టాలు తీరిపోతాయి అని అంటే ఏ మిడిల్ క్లాస్ వాడు కూడా నమ్మడు. నమ్మితే వాడు అసలు మిడిల్ క్లాస్ వాడే కాదు. ఈ వీడియో మనం మన దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్ని రకాలుగా అటు గవర్నమెంట్ వల్ల కానీ ఇటు కార్పొరేట్ కల్చర్ వల్ల కానీ ఎన్ని రకాలుగా దెబ్బలు తింటున్నారో డిస్కస్ చేద్దాం. బేసిక్ గా ఈ వీడియో మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. సో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా. ఈ సొసైటీలో ఉన్న పీపుల్ ని సోషల్ హైరార్కీ ప్రకారంగా 3 categories గా డివైడ్ చేసి వాటికి అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ అని పేర్లు పెట్టారు. వీటిల్లో మళ్ళీ అబోవ్ మిడిల్ క్లాస్ అని, బిలో మిడిల్ క్లాస్ అని కూడా ఉంటాయి. బట్ బార్డర్ వ్యూలో ఈ 3 classes గురించి మనం చూద్దాం. బిజినెస్ ఇన్సైడర్ లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఎవరైతే ఒక సంవత్సరానికి 30 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేస్తారో వాళ్ళు అప్పర్ క్లాస్, 5 to 30 lakhs వరకు మిడిల్ క్లాస్, దీనిలోనే అబోవ్ బిలో వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా 1.25 lakhs కంటే తక్కువ ఎర్న్ చేసే వాళ్ళు లోయర్ క్లాస్ కిందకి వస్తారు. ఇంతకు మీరే క్లాస్ కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఏ క్లాస్ ఎక్కువ చదువుతున్నారో. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేండి. కొన్ని రోజుల క్రితం ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అప్ టు 12 lakhs ఇన్కమ్ జీరో ఇన్కమ్ ట్యాక్స్ అని అనౌన్స్ చేశారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది పెద్ద రిలీఫ్. కానీ నెక్స్ట్ వీక్ న్యూ ట్యాక్స్ బిల్ వస్తుంది. దాంట్లో ఏముంటుందో మనం వేచి చూడాలి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్లో ఐఫోన్ ప్రైజెస్ ఇండియాలో ఎంత ఉన్నాయి, అమెరికాలో ఎంత ఉన్నాయి అనే కంపారిజన్ ఉంది. దాని ప్రకారం ఐఫోన్ 16 Pro అమెరికాలో 83,397 రూపాయలు ఉంటే ఇండియాలో 134,900 రూపాయలు ఉంది. అంటే 51,503 రూపాయల డిఫరెన్స్. అదే 16 Pro Max చూస్తే అక్కడ 1,93,000 రూపాయలు ఉంటే మన దగ్గర 159,900 రూపాయలు ఉంది. అంటే ఏకంగా 59,807 రూపాయల డిఫరెన్స్. ఇంత డిఫరెన్స్ అమౌంట్ చూసిన తర్వాత మనం మిడిల్ క్లాస్ లో ఉన్నాం కనుక ట్యాక్సులు కడుతున్నామో, లేకపోతే ట్యాక్సులు కడుతున్నాం కనుక ఇంకా మిడిల్ క్లాస్ లో ఉంటున్నామో అసలు అర్థం కాని విషయం. అంతెందుకు మన ప్రాణాలు కాపాడే మెడిసిన్స్ పైన కూడా అమెరికాలో ట్యాక్స్ లేదు. బట్ ఇండియాలో మాత్రం 12% వరకు GST ఉంది. దట్ మీన్స్ ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు ఆ టెస్ట్లని, ఈ మెడిసిన్లని అర్థం కాని భాషలో 1,00,000 రూపాయలకి బిల్లు వేస్తే దాంట్లో 12,000 మీరు GST కడుతున్నారు. ఒకవేళ ఆ ఎమర్జెన్సీ టైంలో మీకు కేవలం 90,000 అరేంజ్ అయ్యి 10,000 తగ్గినా కానీ పేషెంట్ ప్రాణాలకి గ్యారంటీ లేనట్టే. ఈ డిఫికల్టీస్ లైక్ ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్ అడ్మిట్ అవటం, టైంకి ట్రీట్మెంట్ అందుకోవటం, ఇంకా చాలా వాటిని ఎలిమినేట్ చేయడానికి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ టైంకి పే చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో జరగకూడదు ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ మీ ఆప్షన్స్లో సెక్యూర్గా ఉండటానికి టర్మ్ ఇన్సూరెన్స్ మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో మీరే బ్రెడ్ విన్నర్ అయి ఉండి ఇన్ కేస్ మీకు జరగకూడదు ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సెక్యూర్గా ఉండాలంటే ఈ ఇన్సూరెన్స్లు మీకు చాలా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ పర్ మంత్ 400 to 500 రూపీస్తో 1 crore వరకు లైఫ్
కవర్ని పొందొచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ అయితే 600 to 700 రూపీస్ పర్ మంత్తో 2 crore లైఫ్ కవర్ని పొందొచ్చు. ఇది 20 crore వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు 25% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్లో అయితే 15% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్కడ మీకు 51+ ఇన్సూరర్స్ ఉంటారనమాట. మీరు కంపేర్ చేసి బై చేయొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్కి అండర్ సెక్షన్ 80D కింద 75,000 వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. 30 minutes ఆఫ్ కస్టమర్ సపోర్ట్ అండ్ డెడికేటెడ్ క్లెయిమ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్కి అండర్ సెక్షన్ 80C 1.5 lakh వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. దీంట్లో 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్స్ ఇంకా వేరే ప్రాసెస్ కోసం. మన దేశ జనాభాలో అప్పర్ క్లాస్ వాళ్ళు జస్ట్ 2% మాత్రమే ఉన్నారు. కానీ టోటల్ పాపులేషన్ దగ్గర ఉన్న వెల్త్లో ఈ అప్పర్ క్లాస్లో టాప్ 1%గా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వెల్త్ 40%. అంటే ఒక రూమ్లో 100 మందికి కలిపి 100 రూపాయలు ఇస్తే ఒకటి దగ్గరే 40 రూపాయలు ఉన్నాయి. మిగతా 99 మంది 60 రూపాయలతో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంత ఇన్కమ్ అప్పర్ క్లాస్ వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళు పే చేసే జిఎస్టీ టోటల్ జిఎస్టీలో కేవలం 3 to 5% మాత్రమే. బట్ ఇన్కమ్ సరిగ్గా లేని మిడిల్ క్లాస్ వాళ్ళు 40%, ఇన్కమ్ అసలు సరిగ్గా లేని లోయర్ క్లాస్ వాళ్ళు 64.3% కడుతున్నారు. మీరు అనొచ్చు జిఎస్టీ అనేది మన ఇన్కమ్ ని చూసి వేయరు కదా బ్రో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం కన్స్యూమ్ చేసినప్పుడు మాత్రమే జిఎస్టీ కట్టాలి, దీనికి ఇన్కమ్ కి రిలేషన్ ఏంటి అని. బట్ రిలేషన్ ఉంది. కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, క్లియర్ గా చూడండి. ప్రతి ఒక్కరు రోజు ఖచ్చితంగా యూజ్ చేసే నిత్యావసర వస్తువులు ఉంటాయి. లైక్ గోధుమ పిండి, పెరుగు, పప్పు, రైస్, ఇలా ఎన్నో ఉంటాయి కదా. ఇవి ఖచ్చితంగా కొనాల్సిందే. ఆ కొనే వాళ్ళలో ఎక్కువ పర్సంటేజ్ మిడిల్ అండ్ లోయర్ క్లాస్ వాళ్ళే ఉంటారని గవర్నమెంట్ కి తెలుసు. ఆ వస్తువులు లేకపోతే రోజు గడవదని కూడా గవర్నమెంట్ కి తెలుసు. అయినా కానీ వాటి మీద జిఎస్టీ వేస్తారు. గోధుమ పిండిపై 5% జిఎస్టీ. అదే గోధుమ పిండి 25 kgs కంటే ఎక్కువ కొంటే మాత్రం నో జిఎస్టీ. మీరే చెప్పండి, 25 kgs కంటే ఎక్కువ పిండిని ఎవరు కొంటారు? రిచ్ పీపులా లేదా మిడిల్ అండ్ లోయర్ క్లాస్ పీపులా? కింద కామెంట్ చేయండి. రిచ్ పీపుల్కి 28% వేసిన వాడు కట్టుకుంటాడు, ఎందుకంటే వాడు రిచ్ పీపుల్ కాబట్టి. ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళకైతే ఇదే 5% జిఎస్టీకి రిటర్న్గా వీళ్ళకి చాలా ఫ్రీబీస్ని ప్రొవైడ్ చేస్తూనే ఉంది గవర్నమెంట్. కానీ అటు కాకుండా ఇటు కాకుండా మిడిల్లో ఉంది మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇంకో సీరియస్ ఇష్యూ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది జాబ్ చేస్తున్నారు. ప్రతిసారి టీడీఎస్ కట్ అయ్యాకే శాలరీ వస్తుంది. అదే బిజినెస్ పీపుల్కి మాత్రం ప్రాఫిట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫెసిలిటీ ఉంటుంది. ఈ బిజినెస్ పీపుల్లో అంబానీలు, అదానీలు కూడా ఉంటారు. ఇది కాదు అసలు మ్యాటర్. బిజినెస్ పర్సన్ ఏమో తాము చేసిన ప్రతి ఎక్స్పెన్సెస్ కూడా బిజినెస్ ఎక్స్పెన్స్లో కలిపి ఆ డిడక్షన్స్, ఈ డిడక్షన్స్ అంటూ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే వెసులుబాటు ఉంది. బట్ మిడిల్ క్లాస్ పర్సన్ మాత్రం తన జాబ్లో భాగంగా ఆఫీస్కి వెళ్ళటానికి బైక్లో పోసుకునే పెట్రోల్ ఖర్చుని మాత్రం డిడక్ట్ చేసుకునే వెసులుబాటు గవర్నమెంట్ ఇవ్వలేదు. పైగా ఆ పెట్రోల్ మీద ఎక్కడా లేనంత ట్యాక్స్ మన దగ్గర. ఇక్కడ చూడండి, రిచ్ పీపుల్ ఉండే అమెరికాలో కూడా పెట్రోల్ పై మనం కట్టే అంత ట్యాక్స్ లేదు. ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ పర్సన్స్ కట్టే జిఎస్టీలో ₹1 కూడా వాళ్ళకి భారం కాదు. ఎందుకంటే వాళ్ళు కట్టిన జిఎస్టీ అమౌంట్ సేల్ చేసే ప్రతి ప్రోడక్ట్ నుంచి రికవర్ చేసుకుంటారు. కానీ మిడిల్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్కి మాత్రం ఇది చాలా పెద్ద బర్డెన్. మీరు అనొచ్చు జాబ్ చేసే ప్రతి పర్సన్కి టీడీఎస్ కట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి అమౌంట్ రిటర్న్ తెచ్చుకోవచ్చు కదా అని. బట్ ప్రజెంట్ సినారియోలో ఇయర్ మొత్తం చూసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత ఇన్కమ్ రాకున్నా కానీ టీడీఎస్ పోగా శాలరీస్ తీసుకునే మిడిల్ క్లాస్ పర్సన్స్ లక్షల్లో ఉన్నారు. ఆ టీడీఎస్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని స్కీమ్స్ రాకుండా పోయే ఛాన్స్ ఉంది. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి. మొత్తానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ముడిపట్టం అయితే గ్యారంటీ. మన దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఇంతలా డబ్బులు గవర్నమెంట్ లాగుతుందని వేరే కంట్రీస్ని ఒక లుక్ వేశా. షాకింగ్గా మీరంటే ఉన్నోళ్ళు బ్రో టైప్ దేశాల్లో మనకంటే ట్యాక్సెస్ తక్కువగానే ఉన్నాయి. మీరే ఒకసారి గుర్తెచ్చుకోండి, మన ఫ్రెండ్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ అమెరికాకి వెళ్తే వస్తూ ఒక యాపిల్ ఫోన్ తీసుకొని రామావా అంటాం. ఎందుకంటే మనకంటే అక్కడే చాలా ప్రోడక్ట్ ప్రైసెస్ తక్కువ ఉంటాయి కనుక. రీజన్ అక్కడ ట్యాక్సెస్ తక్కువ. గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ లైక్ ఆరోగ్యశ్రీలు యూజ్ అవుతున్నాయి. బట్ అవి మెజారిటీగా లోయర్ క్లాస్ వాళ్ళకే కానీ ఇయర్లీ 5 lakhs కంటే ఎక్కువ ఎర్న్ చేసే మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు. సరే, మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి వసూలు చేసిన అమౌంట్ని గవర్నమెంట్ అదే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఖర్చు పెడుతుందా అంటే అది లేదు. ఇక్కడ ఖర్చు పెట్టడం అంటే నా ఉద్దేశం ఆ అమౌంట్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్కి కానీ, స్కూల్స్ డెవలప్మెంట్కి కానీ, రోడ్స్ డెవలప్మెంట్కి కానీ
ప్రాపర్గా యూస్ చేస్తున్నారా అంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ కంటే ఎలుకలే ఎక్కువ, స్కూల్లో టీచర్స్ కంటే టీచర్ పోస్ట్కి ఉన్న ఖాళీలు ఎక్కువ. దీనివల్ల మిడిల్ అండ్ లోయర్ క్లాస్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అప్పర్ క్లాస్లో కొంతమంది అంతగా లాభపడుతున్నారు. అది ఎలాగంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు ఎక్కువగా ఉండి వైద్యం సరిగ్గా లేకుంటేనే కదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ సరిగ్గా లేకుంటేనే కదా లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి మరి మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటారు. అలా అప్పర్ క్లాస్ వాళ్ళు తీసుకున్న అమౌంట్లో కొంత పొలిటికల్ పార్టీస్కి ఎలక్షన్ టైంలో ఫండ్స్గా ఇస్తారు. ఆ పార్టీ వాళ్ళు ఆ డబ్బునే మనకి ఓటుకి ఇంత ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడానికి. ఇదంతా ఒక సిస్టమాటిక్ సైకిల్ లాంటిది అనమాట. దీన్ని బట్టి అర్థం అవట్లేదా మిడిల్ అండ్ లోయర్ క్లాస్ వాళ్ళు ఎంతగా సఫర్ అవుతున్నారని? గవర్నమెంట్ గ్యారంటీగా చేసే రెండు పనులు, ఒకటి మిడిల్ క్లాస్ నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయటం, ఆ ట్యాక్సెస్ని ఓట్స్ కోసం ఫ్రీబీగా ఇచ్చేయటం. ఈ ట్యాక్సెసే అనుకుంటే మిడిల్ క్లాస్ పర్సన్స్కి స్లో పాయిజన్లా ఎక్కుతున్న ఇంకోటి ఇన్ఫ్లేషన్. దీనికి రెండు స్పెషాలిటీస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా కనపడదు, రెండు మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. రోజు కొనే కూరగాయలు, ఇంటికి వేసే పాల ప్యాకెట్, బయటికి పోసే పెట్రోలు, ఆఖరికి తాగే మంచినీళ్ళ బాటిల్లో కూడా ఈ ఇన్ఫ్లేషన్ దాక్కుని ఉంటుంది. హిందోళ రాగంలో రా ఉందా లేదా అన్నట్లు ఉండాలని కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు అన్నట్లు ఇన్ఫ్లేషన్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అది 0 to 2% లోపు ఉండాలంట. దీన్నే ఐడియల్ ఇన్ఫ్లేషన్ రేట్ అని అంటారు. దీన్ని దాటి కనుక ఉంటే ఆ కంట్రీలో మిడిల్ క్లాస్ వాళ్ళ పాకెట్స్కి చిల్లే. బట్ మన దేశంలో మాత్రం ఈ ఇన్ఫ్లేషన్ డబుల్ సెంచరీని దాటి గత కొన్నేళ్లగా ఎప్పుడు 5% కంటే కిందకి దిగట్లేదు. ఇలా రోజు రోజుకి రేట్స్ ఆకాశానికి లేస్తూ మిడిల్ క్లాస్ పీపుల్ని పాతాళానికి పడేస్తున్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి ట్యాక్సెస్ని వసూలు చేయడంలో ఎటువంటి లోటుపాట్లు కూడా చేయని గవర్నమెంట్ అదే మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్కమ్ని పెంచడంలో ఏమైనా కాన్సన్ట్రేట్ చేయడం కానీ కొత్త జాబ్స్ని క్రియేట్ చేయడం కానీ చేస్తుందా అంటే ఎక్కువలో వినిపించే సౌండ్ ఏంటో తెలుసా? ముందు ఉన్న ఖాళీలు భర్తీ చేయండి, జాబ్ క్రియేషన్ గురించి తర్వాత చూద్దాం అని. సరే, పాపులేషన్ ఎక్కువైపోయింది కదా, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వటం కుదరదు కనుక సో మెనీ మిడిల్ క్లాస్ పీపుల్ జాబ్స్ కోసం కార్పొరేట్ కంపెనీస్లోనో ప్రైవేట్ సెక్టార్లోనో ప్రైవేట్ జాబ్ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పుట్టుకతో వచ్చిన క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోవటం. అయినా కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రపంచం మొత్తంలో కష్టపడి పనిచేసే బెస్ట్ ఎంప్లాయీస్ ఇండియాలోనే దొరుకుతారని బెస్ట్ ఎంప్లాయీస్ నేషన్ ఆఫ్ ది అవార్డుని మనకి ఇవ్వాలనుకుంటుంటే ఇండియాలో ఉన్న కార్పొరేట్ సీఈఓస్ మాత్రం ఇండియాలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి లేజీ పీపుల్ అని ట్యాగ్ ఇస్తున్నారు. నాకు బాగా ఇష్టమైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అయితే మన ఇండియన్ ఎంప్లాయీస్ వీక్కి 70 hours వర్క్ చేయాలని చెప్తున్నారు. అంటే సండే కూడా లేకుండా రోజుకి 10 గంటలు పనిచేయాలంట. ఎల్ఎన్టీ చైర్మన్ అయితే ఏకంగా చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. వీక్లీ 90 గంటలు వర్క్ చేయండి, సాటర్డే సండే హాలిడే ఎందుకు మీకు, ఇంట్లో కూర్చొని మొగుడు పిల్లలు ఒకరినొకరిని ఎంతసేపు పని చూసుకుంటారు అని అన్నాడు. Make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే రోజు మీ ఫేస్లు చూస్తే ఏమొస్తుంది ఎంప్లాయీస్కి? చిరాకు తప్ప. కనీసం సాటర్డే సండే అయినా మీ ఫేస్ చూసే నరకం నుంచి వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఇవ్వండి అని. ఇలా ఎంప్లాయీస్ చేత చాకరీ చేయించుకోవాలనుకున్న ఉద్దేశం వీళ్ళది మాత్రమే కాదు, మెజారిటీ ఆఫ్ కార్పొరేట్ కంపెనీ సీఈఓస్ది కూడా. అందుకే ఈ కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే మనుషులు కొన్నేళ్లకి వాళ్ళు మనుషులా లేదా మెషిన్సా అనే డైలమాలో లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న కార్పొరేట్లో బానిసల్లా పనిచేసినా కానీ శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఉంటాయంటే నో. లాస్ట్ 10 yearsలో కార్పొరేట్ కంపెనీస్ 7 to 8% గ్రోత్ని చూశాయి. అంతేకాకుండా ఈ కార్పొరేట్స్ పే చేసే కార్పొరేట్ ట్యాక్స్ని 30% నుంచి 22%కి తగ్గించారు. అంటే ఈచ్ కంపెనీకి కోట్లలో మిగులుతుంది. అయినా కానీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇంక్రీజ్ చేయరు. ఇండియా టుడేలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. టాప్ 7 కార్పొరేట్ సెక్టార్స్లో శాలరీ గ్రోత్ చూడండి. ఇయర్లీ 2.8%, 0.8%, 5.4%, 4% ఇలా ఉన్నాయి. సర్లే 10% పెరిగాయిగా అని మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఆలోచించకండి. అవి పెరిగినా పెరగనట్టే. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ గ్రోత్ ఏమో 5% ఉంది, నీ శాలరీ గ్రోత్ ఏమో 2.8% ఉంది. నువ్వే ప్రతి సంవత్సరం 2.2% లాస్లో ఉన్నావు. అదిదా సర్ప్రైజ్. మెజారిటీ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్ అయితే హైకే ఇవ్వవు. ఉంటే ఉండు, లేకపోతే పో, నీ ప్లేస్లో వేరే వాడు వస్తాడంటారు. నీ ప్లేస్లోకి వచ్చేవాడు కూడా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే. అందుకే ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు హై రేంజ్లోనే ఉంది. Rich get richer, poor get poorer.
ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. ఈ అప్పర్ మిడిల్ లోయర్ క్లాస్ వాళ్ళని సొసైటీ అనే ఒక చెట్టు దగ్గర ఉంచితే లోయర్ క్లాస్ వాడేమో భూమి మీద కూర్చొని ఉంటాడు, అప్పర్ క్లాస్ వాడేమో పైన కొమ్మ మీద కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటాడు. మన మిడిల్ క్లాస్ వాడు మాత్రం కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అది ఎప్పుడు విరుగుతుందో ఎప్పుడు నడ్డిరుగుతుందో తెలియదు. వాడు పైకి వెళ్దామంటే పైన వాడు రానివాడు, కిందకు దూకుదామంటే మిడిల్ క్లాస్ వాడికి ఇష్టం ఉండదు. ఇంకా జీవితాంతం అలా కొమ్మని చేతులతో పట్టుకొని మిడిల్లో వేలాడుతూ ఉండటమే మిడిల్ క్లాస్ వాడి చేతుల్లో ఉంది. మన మిడిల్ క్లాస్లో ఎన్ని బొక్కలు ఉన్నా కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి. కనుక ఎవరైనా మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరు అని అడిగితే మీరు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషియా. ఆయన నువ్వేం మాట్లాడతావు? ప్రజల కోసం జీవితాన్ని చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహానేత. అవసరమైతే పాలసీ బజార్ రిప్రజెంటేటివ్స్ మీ హోమ్ని విజిట్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. మీరు ఆన్లైన్లో బై చేయొచ్చు, లేదంటే ఫ్రీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీ ఇంటి దగ్గరే డౌట్స్ అన్ని ఫేస్ టు ఫేస్ క్లియర్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా మీరు ఇన్సూరెన్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. సో వెంటనే చెక్ చేయండి. దట్స్ ఆల్. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు చోట్ల నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.